ముందుగా మనం ఏలూరు వెళ్దాం. పార్టీలోకి ఆళ్ల నాని చేరికను టీడీపీ అధిష్టానం వాయిదా వేసింది. కార్యకర్తల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆళ్ల నాని పార్టీలో చేరే తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనకి ఏలూరు నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాను సిద్ధంగా ఉన్నారు. భాను, రైట్ యామ్ని, మొత్తానికి చూసుకుంటే నాటకీయ పరిణామాల దృష్ట్యా మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి ఏలూరు నియోజకవర్గం సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆళ్ల నాని ఈరోజు ఏలూరుకు సంబంధించిన ఏదైతే ఏలూరులో ఈరోజు జరిగిన నాటకీయ పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ కండువా కప్పుకుంటున్నారని చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు సాయంకాలం నాటకీయ పరిణామాల దృష్ట్యా అంటే కేవలం కార్యకర్తల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని ఇతన్ని పార్టీలో చేరేదాన్ని కూడా వాయిదా వేశారని చెప్తున్నారు. అచ్చెన్నాయుడు సమక్షంలో పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా సమావేశం అవుతున్నారని చెప్పే పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఏదైతే నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ ఎప్పుడు జాయినింగ్ ఉంటుందో ఆ డేట్ను వాళ్ళు ప్రకటిస్తామని చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా ఆళ్ల నాని టీడీపీలో జాయిన్ అవుతున్నాడని చెప్పిన దగ్గర నుంచి కూడా ఏలూరు కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం తమ్ముళ్ళు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తల్లో పెద్ద ఎత్తున డిఫెండ్గా రావడం అయితే కూడా జరిగింది. విరుద్ధంగా అంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా మా టీడీపీ కార్యకర్తలను ఆయన ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా టీడీపీకి చేసిన కార్యకర్తలు వాళ్ళ ఇల్లు అదేవిధంగా వాళ్ళ మీద ఇంటి మీద దాడి చేయించడం అదేవిధంగా ఇండ్లు కూల్చివేయడం కూడా చేశారు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా మీరు టీడీపీ పార్టీలో జాయిన్ చేసుకుంటారు? బహిరంగంగా కార్యకర్తలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అవ్వాలని చెప్పని నిన్న రాత్రి నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు అంటే ద్వితీయ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీలో వాళ్ళందరినీ కూడా ఆళ్ల నాని ఇబ్బంది పెట్టారని చెప్పిన వాళ్ళు వాపోయే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం క్యాబినెట్ మీటింగ్ అయిన అనంతరం ఆళ్ల నాని టీడీపీలో జాయిన్ అవుతారని చెప్పినని బహిరంగంగానే వచ్చిన సమావేశం వచ్చినా కానీ సమాచారం వచ్చినా కానీ కేవలం కార్యకర్తల మనోభావాల దృష్ట్యా తీసుకొని వాళ్ళని సంప్రదించిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడని చెప్పిన సమాచారం అయితే ఉంది. మొత్తాన్ని చూసుకుంటే అచ్చెన్నాయుడు దగ్గర ఈ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ద్వితీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశమయ్యి ఆళ్ల నానిని ఏ విధంగా పార్టీలోకి ఆహ్వానించాలి, దానికి షరతులు ఏంటి, అవన్నీ కూడా త్వరలోనే చర్చించుకొని త్వరలోనే పార్టీలో జాయిన్ అయ్యే డేట్ని ప్రకటిస్తారని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడికైతే కనబడతానే ఉంది. ఈ గడిచిన 2019 నుంచి 2024 దాకా కూడా జరిగిన గడిచిన ప్రభుత్వంలో టీడీపీ నాయకుల్ని అదేవిధంగా కార్యకర్తలని ఆళ్ల నాని చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పినని వాళ్ళ మనుగడను కూడా లేకుండా చేశారని చెప్పినని టీడీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బాధపడడం అదేవిధంగా ఏ ముఖం పెట్టుకొని ఇతను పార్టీలో జాయిన్ అవుతారని చెప్పినని పాఠంగానే అడిగే పరిస్థితి కూడా కార్యకర్తల్లో పెద్ద ఎత్తున కనబడతానే ఉంది. ఇంత ప్యాచ్ వర్క్ అదంతా కూడా చేసుకొని ఏ విధంగా టీడీపీలో ఆళ్ల నాని మళ్ళీ స్వీకరిస్తారో టీడీపీలోకి ఆళ్ల నానిని ఏ విధంగా ఆహ్వానిస్తారన్నది ఏలూరు ప్రజలంతా కూడా వేచి చూసే పరిస్థితి కూడా కనబడతానే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈరోజు సాయంకాలం అచ్చెన్నాయుడు దగ్గర సమావేశం అయ్యి త్వరలోనే తేదీ ప్రకటిస్తారని చెప్పే పరిస్థితి ఉంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా ఉండి రెండో నాయకుడి కింద అంటే జగన్మోహన్ రెడ్డి రెండో నాయకుడి కింద నా ఆత్మలాగా ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా బహిరంగ సభలో చెప్పడం అయితే జరిగింది. గత 6 నెలల క్రితమే పార్టీ పరాజయ పాలైన తర్వాత ఆళ్ల నాని ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేశాడో అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం అయితే కూడా జరిగింది. ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని గతంలో ఆయన చెప్పిన మాట అదేవిధంగా ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వడం అన్నదాన్ని ఏలూరు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. ఏదైతే టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతం నుంచి కూడా అంటే 2004, 2009, 2014, 2019 ఈ 4 టర్ముల నుంచి కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డామని ఆళ్ల నాని వల్ల చాలా హింసను అనిపించామని చెప్పినని పోలీసులు కేసులు పెట్టించుకున్నాము, ఇళ్ల మీద దాడి చేయించుకున్నాము, ఏ విధంగా జాయిన్ చేసుకుంటారని చెప్పినని పొద్దున్న నుంచి కూడా విభిన్నమైన వాతావరణంలో ఉండటంతో టీడీపీ అధిష్టానానికి ఇవన్నీ కూడా చేరడంతో కూడా టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందైతే చెప్పడం అయితే జరిగింది. కానీ ఇవన్నీ కూడా అంటే కార్యకర్తలు సమావేశం అయిన తర్వాత కార్యకర్తలతో సంబంధించిన ఏదైతే లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసిన తర్వాత ఆళ్ల నాని టీడీపీలోకి జాయిన్ అవుతాడని చెప్పిన అప్పుడు దాకా జాయిన్ అయ్యేదాన్ని వాయిదా వేశారని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడతానే ఉంది. రైట్, థ్యాంక్ యూ భాను.